హై వ్యూవర్స్, ముందు భారత్ తీసుకున్న సంచలన నిర్ణయం చెప్తా. ఆ తర్వాత ఇండియా మధ్యలో పాకిస్తాన్ మధ్యలో వార్ ఉంటుందో లేదో చెప్తా. అండ్ పాకిస్తాన్ సంబంధించేసి నేషనల్ కమాండ్ అథారిటీ అని చెప్పేసి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించాలంటే వాళ్ళదే డెసిషన్ ఫైనల్. వాళ్ళతో ఈరోజు షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని వచ్చేసి మీటింగ్ పెట్టాడు. అది ఏమైందో చెప్తా. అండ్ ఇషాక్ దార్ అని చెప్పేసి పాకిస్తాన్ ఉప ప్రధాని అతను ఏమంటున్నాడు, అండ్ అమెరికాకి సంబంధించినటువంటి మధ్యవర్తిగా ఓ వ్యక్తి వస్తే ఫారిన్ రిప్రజెంటేటివ్ అతనితో ఏం మాట్లాడున్నాడు. అండ్ పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇతనేమన్నాడు. ఇవన్నీ వీడియోలు చెప్తే వీడియో ఎండింగ్ వరకు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ముందే అయితే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. భారతదేశం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. నాకు తెలిసి ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. మనలో 5:30 6లోపు వీడియో పెట్టవచ్చు. 6 ప్రెస్ మీట్ ఉంది మన ఇండియాకి సంబంధించి. నాకు తెలిసి అందులో క్లారిటీ ఇస్తారు. ఏమన్నారంటే, ఇక మీదట భారతదేశంలో ఎక్కడైనా సరే టెర్రరిస్ట్ దాడి జరిగింది అంటే దానిని యుద్ధంగానే భావిస్తా అని చెప్పారు. టెర్రరిస్టులు దాడి చేశారు కరెక్టే. యుద్ధం అంటే ఎవరు యుద్ధం? పాకిస్తాన్ చేసే యుద్ధం అంతే. టెర్రరిస్టులు మన చుట్టుపక్కల అన్నప్పుడు పాకిస్తాన్ దగ్గర తప్ప ఎక్కడా లేరు. సో టెర్రరిస్ట్ దాడి చేశాడు అంటే అది పాకిస్తాన్ నుంచి వచ్చినట్టే లెక్క, అది యుద్ధం కింద పరిగణిస్తామన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు టెర్రరిస్టులు ఆల్రెడీ రోజుకోసారో వారానికి ఎక్కడితో దాడులు తెగబడుతూనే ఉన్నారు. అంటే నెక్స్ట్ టైం నుంచి అది పాకిస్తాన్ చేసిన యుద్ధంగానే పరిగణించి మన వాళ్ళు ఇంకా రిప్లై ఇస్తూ ఉంటారు. దాన్ని ఇక పాకిస్తాన్ జాగ్రత్త పడాలా, ఒరే ఎల్లకండ్రా బాబు అని చెప్పి టెర్రరిస్టులు మొత్తం ఆపుకోవాలి. ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. పాకిస్తాన్ వచ్చేసి ఏంటి ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధుకు సంబంధించి ఎండ్ కార్డు పడాలా వద్ద వాళ్ళ చేతిలోనే ఉంది. అదేమంటే మన ఇండియాకి ఆప్షన్లు ఇస్తూ ఉన్నాడు. అమెరికా వాళ్ళు వచ్చేసి ఐ థింక్ రాబర్టో ఎవరో మధ్యలో వచ్చాడు పెద్ద మనిషి, అతనితో ఇషాక్ దార్ అని చెప్పేసి పాకిస్తాన్ ఉప ప్రధాని మాట్లాడాడు. అందులో క్లియర్గా ఏమన్నాడంటే, అయ్యా ఈరోజు భారతదేశం ఏదైతే ప్రజెంట్ చేస్తున్న పనులు ఉన్నాయో అవి ఇమీడియట్గా ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం, మేము కుదురుగా ఉంటాం, భారతదేశం కూడా కుదురుగా ఉంచుతాం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. కుదురు క్రితం కాదు, జస్ట్ 2 days బ్యాకే ఖవాజా ఆసిఫ్ అని చెప్పేసి పాక్ రక్షణ మంత్రి అతను సైతం ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసి ఏమన్నాడు, ప్రజెంట్ భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది, పాకిస్తాన్ వచ్చేసి ఫైనాన్షియల్ పరంగా రకరకాల సమస్యలలో ఉంది, ఇక ఇటువంటి మూమెంట్లో మేము రిస్క్ చేయలేము అన్నట్టుగా అతను హింట్ ఇచ్చేసి ఏంటి ఇక మేము సైలెంట్ అవుతాము, భారతుడు సైలెంట్ అతను చెప్పున్నాడు. బట్ ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మరలా పాకిస్తాన్కి సంబంధించి ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించబోతున్నారు, ఆల్రెడీ షహబాజ్ షరీఫ్ వచ్చేసి నేషనల్ కమాండ్ అథారిటీ వాళ్ళని పిలిపించాడు అని. ట్విస్ట్ ఏంటంటే, ఇంకా సేపట్లో నేషనల్ కమాండ్ అథారిటీ వాళ్ళతో షహబాజ్ షరీఫ్ మీటింగ్ ఉంది అనగా కాల్ ఆఫ్ చేశారు. వరు బాబు ఏం వదిలి ఎట్టాలంటారా అన్నారు. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సో ఆల్మోస్ట్ యుద్ధం ఆగింది అని. వన్స్ న్యూక్లియర్ వాళ్ళకి సంబంధించేసి వాళ్ళు కనుక కమాండ్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఇక న్యూక్లియర్ వెపన్స్ అంటే రెడీ చేస్తారు. అణుబాంబులు అంటే మీకు తెలుసు కదా, వరల్డ్లో ఇప్పటివరకు రెండు సార్లు అనమాట. ఒకసారి నాగసాకి, ఒకసారి హిరోషిమా మీద. ఇది కూడా 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా కూడా జపాన్ మీద వేసున్నాడు. నాగసాకి, హిరోషిమాలో ఈ రోజుకి ఆ అణుబాంబు ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. సో అణుబాంబు అన్నప్పుడు చిన్న ఒక 1 minute చెప్పి క్లోజ్ చేస్తే అణుబాంబుకి సంబంధించింది. వన్స్ అణుబాంబు పడింది అంటే స్పాట్లో ఉన్న చనిపోతే రిమైండ్ కూడా రేడియేషన్ అటాక్ అయ్యేది. వన్స్ అణుబాంబు ఎక్కడైతే పడిందో దాని ఎఫెక్ట్ వచ్చేసి ఇమీడియట్గా ఆ చుట్టుపక్కల వాళ్ళ మీద అన్నప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలా, ఇళ్ళ నుంచి బయటికి వెళ్తే పరిగెడతం చేయకూడదు, మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఒంటి మీద డ్రెస్ ఏదైతుందో దాన్ని జాగ్రత్తగా తీసి కాల్చడం కూడా చేయకూడదు, ఒక కవర్ లాంటి దాంట్లో పెట్టి దాన్ని క్లోజ్ చేయాలి, దానికి ఎవరు ముట్టుకోకూడదు. ఇంకా వీలైతే ఇక ఒక 10 అడుగులు 20 అడుగులు గొయ్యి తీసి అందులో కప్పెట్టేయాలి దాన్ని, అంతే. ఆ డ్రెస్ ఏదైతే ఉందో తీసేసిన తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. ఇక ఆ తర్వాత ఆయుష్ ఉంటే పోతాం, లేదంటే పోతాం. సో ఈ అణుబాంబు సంబంధించి మన దగ్గర దరిదాపులకు వచ్చే సమస్య లేదు, అంటే ఛాన్సే లేదు, కాబట్టి ఇబ్బంది ఉండొద్దు. అండ్ అణుబాంబు వన్స్ పాకిస్తాన్ ప్రయోగించాడంటే పాకిస్తాన్ మనకి అయిపోయినట్టే. ఈరోజు మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు కానీ, రఫేల్ యుద్ధ విమానాలు కానీ, ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ ఇలా చూసుకుంటున్నప్పుడు నిరంతర్గాములు కూడా ఉన్నాయి, మన దగ్గర సంబ్యానర్స్ కూడా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ అసలు దిగ్బంధనం అయిపోయింది. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మొత్తం చెడుడు ఆడుకుంటూ ఉన్నారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా, ఆ క్వెట్టా నగరం మొత్తం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళింది. పాకిస్తాన్ సైనికులు ఆల్రెడీ తోకముడిచి వెళ్ళిపోయన్నారు. ఇక ఇటువంటి మూమెంట్లో పాకిస్తాన్ వచ్చేసి అనవసరంగా ఇండియా జోలికి రాదు, అవసరంగా ఇండియా జోలికి వచ్చిందంటే అది కూడా చేయదు, ఏది కూడా బాబోయ్ అని చెప్పి సైలెంట్ అయిపోతారు. సో ఇందుకు నేను క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, ఆల్మోస్ట్ పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. అది కూడా ఎలా చెప్తున్నాను ఈ మాట, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళని $7 billion అప్పు అడిగారు. వాళ్ళు ఈరోజు $1 billion అప్పు అన్నారు. 1 బిలియన్ అంటే 100 కోట్లు, 100 కోట్లు ఇంటూ
యూఎస్ డాలర్ వచ్చేసి అమెరికా కరెన్సీలో పాక్ కరెన్సీ వచ్చేసి 281 రూపాయలు అన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ 28,120 కోట్ల రూపాయలు పాకిస్తాన్ కరెన్సీలు అంత డబ్బు అనేది ఇప్పుడు ఐఎంఎఫ్లో వాళ్ళకి ఇచ్చారు. మన భారతదేశం వద్దు అని చెప్తున్నా కానీ వాళ్ళు ఇచ్చున్నారు. వాళ్ళు $7 బిలియన్ అడిగితే ఐఎంఎఫ్లో $1 బిలియన్ ఇచ్చారు. ఎందుకు అన్నప్పుడు ఐఎమ్ షూర్ నాకు తెలిసి వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ఒరే మీరు కుదురుగా ఉంటారా లేదా, అండ్ ఇప్పుడు ఇస్తున్న డబ్బును వచ్చేసి మీ దేశానికి వాడతారా, లేదన్నప్పుడు యుద్ధానికి వాడతారా, లేదా టెర్రరిస్టుల కోసం వాడతారన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, అయ్యా మీరు ఏ చెప్తే అదే చేస్తాము, అండ్ మీ వాళ్ళను కనుక పంపిస్తే మేము ఏం చేస్తామంటే వాళ్ళు మానిటర్ చేస్తారని చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. సో యుద్ధం చేసే ఛాన్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఆల్రెడీ మన భారతదేశం వచ్చేసి పాకిస్తాన్ సంబంధించి బోర్డర్లో హడావుడి చేస్తే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మొత్తం ఈడ్చి కొడతా ఉన్నారు వాళ్ళని. అండ్ వాళ్ళకి సంబంధించిన ఒకళ్ళు ఏమైనా కనుక మన దేశం మీద కనుక వేసినట్టయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటా ఉంది. చివరికి తుస్సు అనుకుంటూ ఈరోజు ఎలాగంటే ఈ హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఒకవేళ ఎక్కడన్నా ఈ పాకిస్తాన్ మిస్సైల్స్ పడ్డారంటే అవి పేలకుండా తుసు డామ్ అంటూ పడ్డాయి కదా, చివరికి వాటిని దీపావళి టపాకాయలు అన్నట్టు ఇనప సామానికి వేస్తున్నట్టు తీసుకుపోతా ఉన్నారు. దాంతో పాకిస్తాన్ పూర్తి ఎక్కడా పోయింది. ఆల్రెడీ ఈ చైనా వాడు ఏదైతే వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఇచ్చున్నాడో అది ఫెయిల్ అయిపోయింది. దీనికి సంబంధించి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పున్నారు, మేము మా గగనతలంలో అలా చేయలేము, ఇష్టం లేక ఆపినా అది ఏదో సొల్లు చెప్తా ఉన్నారు. మన బీబీసీ వాళ్ళు ఎంత కవరింగ్ ఇచ్చారంటే అది అసలు ఎవరూ అడ్డుకోలేరు, అందుకే పాకిస్తాన్ కూడా అడ్డుకోలేకపోయిందని కవరింగ్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ బీబీసీకి మరి పాకిస్తాన్ అంటే అంత ప్రేమో లేదంటే పాకిస్తాన్ చెప్పలేదు వీళ్ళు ఇంత క్లారిటీ చెప్పారో నాకు అర్థం కావట్లేదు. సో ఇక మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి, ఇక్కడ ఐఎంఎఫ్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి $1 బిలియన్ సాయం ఏదైతే ఉందో యుద్ధం ఆపేస్తామంటే వాళ్ళు ఇచ్చారని నాకు అనిపిస్తుంది. తర్వాత భారతదేశానికి సంబంధించి మన వాళ్ళు ఇస్తున్నటువంటి టిట్ ఫర్ టాట్ని చూసి పాకిస్తాన్ భయపడిపోతూ ఉంది. అండ్ ఇక మీద ఉగ్రవాదులు కానీ ఎక్కడైనా దాడి కనుక చేస్తే పాకిస్తాన్ యుద్ధంగా పరిగణిస్తామని చెప్పేసి మన వాళ్ళు చెప్పున్నారు. దాంతో భయపడిపోతూ ఉన్నారు. బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చి ఆల్మోస్ట్ పెట్టాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ బలూచిస్తాన్ ఏరియా అంతా కూడా త్వరలో నాకు తెలిసి ఖచ్చితంగా స్వతంత్ర రాజ్యం ఆవిర్భవించబోతా ఉంది. ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెప్పేస్తున్నారు ఏమని, అయ్యా మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి అని చెప్పేసి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టే ఇంకేమున్నాయండి బ్యాలెన్స్, ఎట్ ఎనీ కాస్ట్ క్లియర్గా పాకిస్తాన్ భారతదేశం ద్వైపాక్షిక చర్చలు సౌదీ అరేబియాలో కావచ్చు, యూఏఈలో కావచ్చు, లేదా ఐక్యరాజ్య సమితిలో ఎక్కడో వచ్చినా ఖచ్చితంగా చర్చలు అయితే జరుపుతారు. ఆ చర్చలు జరిపి సింధు నది జలాలకు సంబంధించి మరి ఏం చేద్దాం, సిమ్లా ఒప్పందం అసలు ఏం చేద్దాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నది కదా దాన్ని ఇండియా ఓన్డ్ కాశ్మీర్గా చేస్తారా లేదా, బలిచకు సంబంధించి అసలు ఏంటి, ఇవన్నీ కూడా ఎనీ టైం క్లారిటీ అయితే రావచ్చు. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 10 వీడియోల కంటెంట్ అన్నది ఏదైతే ఉందో మన కావ్యాస్ మీడియాలో ఈ ఒక్క వీడియోలో నేను చెప్పాను. ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే క్యాటలిస్ట్ ఛానల్లో కామెంట్స్ పెట్టవచ్చు మన ఛానల్లో, లేదా కావ్యాస్ మీడియా కామెంట్ పెట్టిన నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీరైతే ఆ కామెంట్స్ చూసి. సో మరలా చెప్తున్నా, ఈరోజు చాలా 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 క్లారిటీగా నాకు అర్థమైంది ఏంటి అంటే ఐఎంఎఫ్ వాళ్ళు పాకిస్తాన్కి చెప్పి మరి ఆ డబ్బులు ఏదైతే అప్పు ఇచ్చినారో అందులో మెయిన్ కండిషన్ యుద్ధం ఆపటం. అండ్ భారతదేశం వచ్చేసి ఆల్రెడీ పాకిస్తాన్కి కూడా సాయం చేస్తామంటే అసలు ఊరుకోట్లా. ఆల్రెడీ తుర్కీ, అజర్బైజాన్కి సంబంధించి ఏవైతున్నాయో ఇక నుంచి ఆ దేశానికి ఎవరైనా మన భారతీయులు వెళ్ళాలనుకునే టూరిస్టులు వాళ్ళకి సవాళ్ళ కండిషన్స్ పెట్టారు. ఆల్రెడీ ట్రావెల్ ఏజెన్సీలు వచ్చేసి టికెట్లు కూడా ఆపేసాయంట. ఇక నార్త్ కొరియా కిమ్ అతను సైతం ఇండియాగా సపోర్ట్ అన్నట్టు ఉండడం తెలుస్తూ ఉంది. దీంతో పాకిస్తాన్ వచ్చేసి కుడితిలో పడి ఎలికి కాదు ఏకంగా గోతులో పడ్డటువంటి ఇంకా ఎలుక అయిపోయింది, పైన కూడా కప్పైపోతుంటే ఒరే బాబు మీ పుణ్యం ఉండదు మీరు ఏం చెప్తా చేస్తారో నాకు కప్పెట్టదు అని అడుగుతూ ఉన్నాడు. సో ఈరోజు ఈవినింగ్ మరింత క్లారిటీ వచ్చింది, యుద్ధం అయితే ఆగిందని నాకైతే క్లారిటీగా అయితే అనిపిస్తూ ఉంది.